హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ కుకింగ్ అండ్ మోర్. అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే రాగి సేమ్యాలు అయితే చేస్తున్నాను. పొద్దున్న అయితే మేము హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాము. ఈరోజు ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ సేమ్యాలు ఇక్కడ అయితే దొరకవు. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అయితే నాకు చెన్నై నుంచి అయితే తెచ్చి ఇచ్చారు. ముందుగా సేమ్యాని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని సేమ్యాల్ని ఒక 2 minutes అయితే పెట్టుకొని ఇంకా వెంటనే తీసేసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని ఒక క్లాత్ వేసి ఆవిరి మీద అయితే ఈ సేమ్యాలను అయితే మేము చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీని ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఒక 10 minutes అలా కుక్ చేసుకోవాలి. ఇంకా 10 minutes తర్వాత అయితే తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇంకా బౌల్లో వేసుకున్న తర్వాత అందులో నేనైతే పచ్చి కొబ్బరినైతే తురుముకొని ఇంకా అందులో యాడ్ చేసుకుంటాను. పచ్చి కొబ్బరి అందులో వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. తినేటప్పుడు ఆ పచ్చి కొబ్బరి తగులుతూ ఉండడం బాగుండిద్ది. ఇప్పుడు నెయ్యి, పంచదార రెండు వేసుకొని మా స్వీట్కి ఎంత స్వీట్ అయితే తింటామో అంత స్వీట్కి సరిపోయినంత పంచదార వేసుకొని ఇంకా నెయ్యి మా ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. రెండింటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడైతే మా వారికైతే ప్లేట్లో వేసి మా వారికి అయితే ఇస్తున్నాను. ఇంకా నేను మా వారైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి సేమ్యాలు అయితే తినేస్తున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను సాంబార్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి అయితే చూడండి, ఐస్ తెచ్చుకొని కుల్ఫీ ఐస్ ఇంటి దగ్గర వస్తే ఐస్ తెచ్చుకొని తింటూ ఏమో నాకు చూపిస్తున్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఆ కుల్ఫీ ఐస్ అయితే తీసుకొని ఇంకొచ్చి తింటున్నాడు. ఇంకా ఇక్కడైతే నేనైతే సాంబార్ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా. ముందైతే వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను. నేను వాటర్ వేసుకుని అందులో ఉప్పు వేసుకుని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకొని వాష్ చేసుకున్నాను. ఇంకా పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను సాంబార్ కోసం. నేనేం చేస్తానంటే పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు నీళ్ళన్నీ బయటికి రాకుండా పొయ్యి మొత్తం పాడైపోయింది కదా, వాటర్ పైకి వచ్చేస్తే దానికోసం అయితే నేను ఒక స్పూన్ వేసుకొని ఇంకా దాని మీద వాటర్ వేసుకుంటాను. ఇంకా అలా అయితే పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లో నుంచి నీళ్ళు అయితే బయటికి రావు. ఇంకా పొయ్యి అయితే పాడవకుండా ఉండిద్ది. ఇక్కడైతే చూడండి, మా పిల్లలైతే అవేందో కొత్త గన్స్ అంట, అదే అగ్గిపుల్ల పెట్టి కాలిస్తే సౌండ్ వచ్చిద్దంట. ఇద్దరు చెరొకటి తీసుకున్నారు, ఇంకా కొట్టుకుంటున్నారు ఇద్దరు. మా చిన్న అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి అంట పాడు చేసేసాడని చెప్పి ఇంకా ఏడుస్తుంటే వాళ్ళ డాడీ అయితే అక్కడ రిపేర్ చేస్తున్నాడు. చూడండి, గన్స్ అన్నీ తీసి ఇంకా దాని మీద అయితే ప్రయోగం చేస్తున్నారు. గన్నిని రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంక ఇక్కడ అయితే సాంబార్ను మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను. మటన్ ఫ్రై కోసం మటన్ అయితే ఫస్ట్ ముందుగా ఒక 4-5 times అయితే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అయితే అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. కొంచెం గరం మసాలా,
ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు పెరుగు, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్లో వేసుకొని నేనైతే మటన్ని ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మటన్ అయితే ఉడకబెట్టడానికి పెట్టేశాను కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ సాంబార్ కోసం అయితే రెడీ చేసుకున్నాను. పప్పు ఉడకబెట్టుకున్నాను కదా, ఇంకా దాన్ని అయితే మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ లాగా అయితే చేసేసాను. లేకపోతే పప్పు గుద్దితో చేసుకుంటే పలుకులు లాగా వస్తుందనేసి ఇంకా అందులో కావాల్సిన ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకా ఇంకా అయితే నేను ఒక 2-3 గ్లాసెస్ నీళ్ళు వేసుకొని లైట్గా కొంచెం బెల్లం వేసాను. బెల్లం, కరివేపాకు వేసి ఇంకా ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా ఇక్కడ నుంచి తీసి ఒక పక్క పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మటన్ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా ఫ్రై చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటే అందులో మా అబ్బాయి నల్లి వచ్చింది కదా మటన్లో, ఆ నల్లిని తీసుకొని తింటున్నాడు. చూడండి, తింటూ ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా ఇక్కడ నాకు చూపిస్తున్నాడు. ఇక్కడైతే నేను మటన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సాంబారను ఇవాళ మా లంచ్ అయితే సాంబారను మటన్ ఫ్రై సూపర్ కాంబినేషన్ కదా. మీ ఎంతమందికి సాంబార్తో మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేను సాంబార్ కోసం అయితే తాలింపు అయితే సాంబార్ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా సాంబార్ కోసం ఇక్కడ తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను అన్ని వంటలు ఈ ఒక్క పొయ్యి మీద చేసుకుంటాను, ఎందుకంటే ఇటు సైడ్ అయితే నాకు బాగా ఈజీగా వీలుగా ఉండిద్దని చెప్పి ఇంకా ఇటు ఈ పొయ్యి మీద నుంచి ఆ పొయ్యికి, ఆ పొయ్యి మీద నుంచి ఈ పొయ్యికి అయితే మార్చుతూ ఉంటాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా సాంబార్ అయితే ఉడికిపోయింది కదా, ఇంకా అందులో ఉన్న కరివేపాకు కాడలన్నీ తీసేస్తున్నాను. ఇంకా మటన్ ఫ్రై ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయిందని చెప్పి ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే కలిపిచ్చేసాను అన్నము. మా పెద్ద అబ్బాయి అయితే తింటున్నాడు. ఇంకా మా చిన్నోడికి అయితే ఇక్కడ నేనైతే అన్నం కలిపి పెడుతున్నాను. చెప్తున్నాడు బాగుంది సాంబార్ అను మటన్ ఫ్రై అని చెప్పి. ఇంకా మా ఆయనకి కూడా ఇంకా ప్లేట్లో అన్నం అంతా వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తినేసాను. ఇంకా సాయంత్రం అయితే మా పిల్లలు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చి ఇంకా పైన మా మేడ పైనకి వెళ్ళి అయితే పతంగులు అయితే ఎగరేస్తున్నారు. పతంగులు ఎగరేస్తూ ఇంకా ఫుట్బాల్ని అయితే ఆడుకుంటున్నాడు. చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఎలా తీసుకొచ్చారు. వాళ్ళ డాడీతో వెళ్ళి పతంగులను అయితే కొనుక్కొచ్చాడు. మా పెద్ద అబ్బాయి పతంగను మాంజా కొనుక్కొచ్చాడు. ఇంకా మాంజా మొత్తం ఒక దారపుది ఉండిద్ది కదా, దానికైతే చుట్టుతున్నాడు. ఇంకా సండే వచ్చిందంటే మా ఇంట్లో ఇదే హడావుడి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఇంకా ఇంట్లో రచ్చ చేస్తారు ఇద్దరు కలిసి అయితే. ఇంకా నేను కూడా సరే అని చెప్పి వదిలేస్తాను. ఇంట్లో ఆడుకుంటారు, కాసేపు డాబా పైన ఆడుకుంటారు. ఇంకా 6-7 వరకు అయితే ఫుల్గా ఆడుకుంటాడు. ఇంకా దాని తర్వాత నుంచి అయితే ఇంకా బయటకు పంపించాను 7 తర్వాత. ఇంకా ఇంట్లోనే ఇంకా స్నానం చేసేసి ఇంకా డిన్నర్ తినేసి ఇంకా టీవీ చూస్తూ ఇంకా నిద్రపోతారు.
7 వరకే ఇంకా బయటకు పంపించేది. ఇంకా దాని తర్వాత ఇంకా పంపించాను. ఇంకా మామూలు వీక్ డేస్లో అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు కదా. ఇంకా ఎంత ఆడుకున్నా సండే పుట్ట కదని చెప్పి ఇంకా ఊరుకుంటాను నేను. సండే టైం అయితే ఫ్రీ టైం, ఇంకా జాలీ, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. చాలామంది అయితే వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తాను. బాయ్.